హలో అండి, వెల్కమ్ టు ది డైలీ బీట్. కథ స్వార్థపు ప్రేమ మరకలు. రచయిత లక్ష్మి గారు. కళ్ళు తెరవాలి అని ఎంత ప్రయత్నిస్తున్నా తెరవలేకపోతున్నాను. నా శరీరం నా ఆధీనంలో లేనట్టుంది. నీరసం నిస్సత్తువ నిలువెల్లా ముంచి నన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. బలవంతంగా లేచాను. కళ్ళు నిలుపుకుని మరీ చూశాను. నేనెక్కడ ఉన్నాను? అదేంటి ఈ పొదల మధ్యలోకి ఎలా వచ్చాను? ఏమైంది నాకు? సమాధానం చెప్పడానికి అక్కడ ఎవరూ లేరసలు. నేను మాట్లాడే మాటలు ఆ చెట్టు పుట్టకి అన్నా వినిపిస్తున్నాయో లేదో తెలీదు. మూగగా ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయాను. ముదనష్టపు జాతకురాలు. పుట్టగానే అమ్మని నాన్నని మింగింది. దిక్కుమాలిన సంత నాకు తగులుకుంది. 13 ఏళ్ల సహనని తిడుతూనే ఉంది పిన్ని కాంతం. సహన అమ్మ చెల్లెలు కాంతం. నిర్లక్ష్యం వల్ల కాన్పు సరిగ్గా చెయ్యక తను పుట్టగానే ఆమె చనిపోయింది. తనకి 13 ఏళ్ల వయసు వచ్చాక యాక్సిడెంట్లో నాన్న కూడా పోయాడు. అనాథ అయిన తనని చూసి చుట్టుపక్కల వారు నువ్వే కదా ఉన్నది, పాపని నువ్వే పెంచుకో కాంతం అంటే చేసేదేం లేక తనతో తీసుకెళ్ళింది. అలా పుట్టినప్పుడే అంటుకున్నాయి సహనకి నిందల మరకలు. అప్పటి నుంచి ఆ పాపను చూస్తేనే అశుభం అని కావాలనే అశుభ అని పేరు పెట్టి తన కోపాన్ని కొంచెం చల్లార్చుకుంది కాంతం. కాంతం భర్త పద్మనాభం కూడా తనకి తగ్గజోడే. జాలి, దయ, ఆప్యాయత అంటే ఏంటో తెలియని మనుషులు. ఎప్పుడూ తిండిగోలనే. పెడదాలే గాని ముందు బట్టలు ఉన్నాయి, ఆ పని కాని. ఆకలవుతుంది పిన్నమ్మ అంటున్నా సహనని చూసి కసురుకుంటూనే అంది. ఎప్పుడూ తనకి కడుపు నిండా తిండి పెట్టింది లేదు. పైపెచ్చు ఇంట్లో పనులన్నీ తనతోనే చేయించేది. పద్మనాభం కూడా ఏమీ అనకపోయేవాడు. అందరూ అమ్మాయిలలానే సహనకి కొన్ని కోరికలు ఉన్నాయి. కడుపు నిండా తిండి తినాలి అని, తనకి ఇష్టమైన బొమ్మలతో ఆడుకోవాలి అని, బాగా చదువుకుని మంచి జాబ్ సంపాదించి ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయి హాయిగా బతకాలి అని, తన కోసం అంటూ ఒకరుండాలి అని. తన కోరికలు ఎప్పటికైనా తీరుతాయి అనే ఆశలోనే కష్టాలతో పోరాడుతూ ఉంది. ఒకరోజు కాంతం ఇంటికి వాళ్ళ దూరపు చుట్టం కామేశ్వర్ వచ్చాడు భోజనానికి. తను కాంతానికి అన్నవరస అవుతాడు. ఎప్పటిలానే అన్ని పనులు చేసి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది ఒక పక్కగా నించుంది సహన. ఒసై అశుభ, అలా దూరంగా నుంచుంటే ఎవరు వడ్డిస్తారు? వచ్చి వడ్డించు ఉరిమి చూస్తూ అంది కాంతం. వణుక్కుంటూ వచ్చి అందరికీ వడ్డించింది. భోజనం చేస్తున్న కామేశ్వర్ సహనని పైనుండి కింది దాకా తేరిపారా చూస్తూ, ఎవరు కాంతం ఈ అమ్మాయి అన్నాడు. నా అక్క కూతురులే అన్నయ్య, మీరు తినండి ముందు అని తినడంలో మునిగిపోయింది. భోజనాలు అయ్యాక వెళ్లే ముందు అన్నాడు, మీ వదినమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తను వచ్చే వరకు నాకు వంట చేసి పెట్టడానికి సహనని పంపిస్తావా కాంతం? 3 రోజుల్లో నేనే తీసుకొచ్చి వదిలిపెడతాను చాలా రిక్వెస్టింగ్ గా అడిగాడు. 3 రోజులు ఈ అశుభాన్ని చూసి పని తప్పుతుంది అనుకుని అంతగా అడగాల. సరే తీసుకెళ్ళండన్నయ్యా అంది నవ్వుతూ. కామేశ్వర్ ముఖం 150 వాట్స్ బల్బులా వెలిగిపోయింది. సహనని చూసి, ఆంటీ వచ్చే వరకి అంకుల్కి వంట చేసి పెట్టు, నీవి 2 జతల బట్టలు సంచిలో పెట్టుకునిరా అంది ఆజ్ఞాపన స్వరంతో. అదేంటి ఒక్కదాన్ని ఆ అంకుల్ ఇంటికి ఎలా పంపిస్తా అంటుంది? నేను వెళ్తానో లేదో నా అభిప్రాయం తెలుసుకునే అవసరం కూడా లేదా పిన్నికి? ఏంటి నా జీవితం ఎటుపోతుంది? తనకి ఎదురు చెప్పే ధైర్యం లేక మౌనంగా తను చెప్పినట్టే తన వెంటే వెళ్ళింది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, చుట్టూ పచ్చని మొక్కలు, ప్రశాంతంగా ఉన్న ఆ ఇంటిని చూసి, మీ ఇల్లు చాలా చాలా బాగుంది అంకుల్ అంది సహన. చూడు సహన, ఇది నీ ఇల్లే అనుకో. నాకు టైంకి ఇంత అన్నం వండి పెడితే చాలు. నీకు ఇక్కడ ఉండడం నచ్చితే ఆంటీ వచ్చాక మాట్లాడి నిన్ను ఇక్కడే ఉంచుతాను. మీ పిన్ని టార్చర్కి దూరంగా ఉంచి నిన్ను చదివించి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేలా చేసి నీ వెనకే ఉంటాను. ఏం భయపడకుండా హాయిగా ఉండు బుజ్జి అన్నాడు తలనిమురుతూ. తనలో తండ్రే కనిపించాడు సహనకి. నా కష్టాలు తీర్చి నా కోరికలు తీర్చడానికి దేవుడు అంకుల్ని పంపించినట్లు ఉన్నాడు అనుకుంది మనసులో. మీరు దేవుడు అంకుల్ అంది కాళ్ళకి దండం పెడుతూ. పిచ్చి పిల్ల అని తలనిమిరాడు కామేశ్వర్. ఆ రోజంతా చాలా బాగా చూసుకున్నాడు సహనని. తను ఒక రూమ్ దగ్గరికి తీసుకెళ్లి, అమ్మా సహన, ఇది నీ గది, నువ్వు వెళ్లేదాకా ఈ గదిలో ఉండు, నీ బట్టలు తెచ్చి ఈ రూమ్లో పెట్టుకో అన్నాడు ఆప్యాయంగా. తన డ్రెస్సులు బాగా లేవని చూసి అదే రోజు 2 జతల డ్రెస్సులు కొని తెచ్చి సహనకి ఇచ్చాడు. తను కోల్పోయిన తండ్రి ప్రేమను అంకుల్లో చూసుకుని చాలా చాలా సంతోషపడింది సహన. తర్వాత రోజు రాత్రి ఆకాశంలో ఉన్నట్టుండి మబ్బులు పట్టేశాయి. వర్షం జోరుగా కురుస్తుంది బయట. గాలికి కిటికీ రెక్కలు కొట్టుకుంటున్నాయి. కిటికీలు దగ్గరికి వేద్దాం అని లేచి వేసింది. వెనక్కి తిరిగేసరికి అంకుల్ ఉన్నాడు.
అంకుల్ మీరేంటి ఇక్కడ, ఇంకా నిద్రపోలేదా అంది సహన. అంతవరకు జాగ్రత్తగా లోపల దాచేసుకున్న కూరలు బయటకి తీశాడు కామేశ్వర్. తనని ఒడుపుగా దగ్గరికి తీసుకుని మంచం మీదకి తోసి తను మీద పడ్డాడు పశువుల. అంకుల్ ప్లీజ్ అంకుల్, నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను, మీ కూతురు లాంటి దాన్ని, నన్ను ఏం చెయ్యకండి అంకుల్. తన రోదన అరణ్య రోదనే అయ్యింది. నిన్ను వదిలేయడానిక ఇంత కష్టపడి తీసుకొచ్చింది, ఏం అందం పాప నీది, ఇంత అందాన్ని అనుభవించకుండా ఎలా వదిలేస్తాను. పైశాచిక వికృత క్రీడలో లేత మొగ్గ నలిగిపోయింది ఆ రాత్రిలో. ఉదయానికి సహనకి జ్వరం వచ్చింది. అయినా తనని వదలకుండా 2 రోజులు తన శరీరంతో ఇష్టం వచ్చినట్టు ఆడుకొని, మీ ఇంట్లో ఈ విషయం చెప్తే నిన్ను చంపేస్తాను అన్న వార్నింగ్తో వదిలేశాడు కాంతం దగ్గర. తనకి బతకాలని ఉంది, ఎందుకో తెలీదు. బతికి ఏదన్నా సాధిస్తానో లేదో తెలీదు, కానీ బతకాలి. తనకి ఒకవేళ తెలిసిన ఆ అంకుల్ని ఏం అనదు అని తెలుసు. చితికిన శరీరాన్ని కోపాలు తిట్ల చిటపటలకు వదిలేసి అలానే రోజులు గడిపింది. ఆకు ముళ్ళు మీద పడినా, ముళ్ళు ఆకు మీద పడినా నష్టపోయేది ఆకునే కదా. రోజు కడుపులో నొప్పి వస్తుంది పిన్ని అని ఏడ్చినా కాంతం పట్టించుకోలేదు. కొన్ని నెలలు గడిచిపోయాయి. సహన శరీరంలో మార్పులు వస్తున్నాయి. నీరసంగా ఉంటుంది, ఎవరితో మాట్లాడట్లేదు. రోజు కడుపు నొప్పి అని ఏడుస్తుంది. ఒకరోజు కాంతం పద్మనాభం కలిసి ఏమైందో ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చెక్ చేపిద్దాం అని కార్లో హాస్పిటల్కి తీసుకెళ్లారు సహనని. తను 5 నెలల గర్భవతి. అంత చిన్నపిల్ల పట్ల ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎలా ఉన్నారండి మీరు? తనది చాలా చిన్న ఏజ్. ఆల్సో 5వ నెల కూడా. మీరడిగినట్టు అబార్షన్ చేయడం కూడా పాసిబుల్ కాదు. తనకి ఏమన్నా జరిగితే మాకు కేసు అవుతుంది. ఇక్కడే కాదు, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఈ కేసు హ్యాండిల్ చెయ్యరు. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడమే మీరు చెయ్యగలిగింది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇద్దరూ కోపంగా బయటికి వచ్చారు. గోడవారగా పక్క కుర్చీలో కూర్చున్న సహనని చూసి ఇంకా వెళ్దాం పదా అన్నారు. కారు కొంచెం దూరం వెళ్ళాక ఒక కూల్ డ్రింక్స్ షాప్ దగ్గర కారు ఆపి ఇద్దరూ దిగారు. సహన కారులోనే ఉంది. 5 నిమిషాల తర్వాత కారు ఎక్కి కూల్ డ్రింక్ ఇచ్చారు సహనకి తాగమని. ఎప్పుడూ మంచినీళ్లు కూడా చేతికివ్వని పిన్నిని చూస్తూ దాహంగా ఉండడంతో తాగేసి బాటిల్ ఇచ్చి కళ్ళు మూసుకుని పడుకుంది సహన. కారు కాస్త నిర్మానుష్యంగా ఉన్న జనసంచారం లేని పొదల వైపు మళ్ళింది. అప్పటికే స్పృహ కోల్పోయి ఉన్న సహనని అక్కడే గోతి తీసి పాతేసి మన పరువు కాపాడుకుందాం పదా అనుకుంటూ చప్పుడు చెయ్యకుండా వెళ్ళిపోయారు ఇద్దరు. తప్పు చేసిన వాడు తలెత్తుకుని తిరుగుతున్నాడు. ఏ తప్పు చేయని నన్ను, నా పాపను ఎందుకు మట్టిలో కలిపేశారు? నాకు బ్రతకాలని ఉంది. మోకాళ్ళ మీద కూర్చుని కడుపు మీద 2 చేతులు పెట్టుకుని ఏడుస్తోంది సహన. ఆ గుండె వేదన ఎవరికీ వినపడట్లేదు. తను ఎవరికీ కనపడట్లేదు అసలు. సరిగ్గా అప్పుడే గాలికి ఒక ఆకు లేచి ముళ్ళ పొద మీద పడి తన ఉనికిని కోల్పోయింది. ఇంతే కదండి సమాజంలో ఆడపిల్ల బ్రతుకు. ఈ కథ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.